పొత్తులో భాగంగా మరి 24 అసెంబ్లీ సీట్లతో జనసేన ఏ విధంగా సత్తా చాటబోతుందండి? ముందుగా మీకు అలానే వారధి కార్యక్రమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. పొత్తు అన్నప్పుడే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య ఏమి ఉండదు. పొత్తుకి పొత్తు ఎప్పుడు కూడా 2 పార్టీలు కానీ 3 పార్టీలు కానీ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి బలాబలాలను బట్టి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుంటాం. ఆ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఒక ఆలోచనతో ఒక ఆశయంతో ఉన్నామో ఆ ఆశయం ప్రకారం ముందుకెళ్తాం. అందుకని 24 తీసుకున్నామా 44 తీసుకున్నామా అనేది ఇక్కడ ఇమ్మెటీరియల్. మా గోల్ ఏంటి అనేదే ఇక్కడ మాకున్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ ఏంటి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు బాగుండాలి, అంటే ఒక మంచి ప్రభుత్వం ఉండాలి. సో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏ రకంగా ఉన్నాయో దానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు పొత్తు అనేది. సో మా ఆలోచన ఎంతసేపున రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. మాకు అక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజల సుఖశాంతులు ముఖ్యం. సో దానికి అనుగుణంగా ఆ పార్టీ కానీ ఇంకో కలుస్తుందనుకున్నటువంటి బీజేపీతో కానీ సమన్వయం చేసుకుంటే ముందుకెళ్ళాలి. ఆ ముందుకెళ్ళే భాగంలో ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ 24 సీట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మా ఆలోచన ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగానే వెళ్తామో మాకు ఒక నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏదైతే పొత్తు పెట్టుకున్నా ఈ పొత్తు పార్టీలతో కలిపి సాధిస్తాం. సాధించిన తర్వాత ప్రజలు మెచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కానీ ఖచ్చితంగా ప్రజలు రానున్నటువంటి రోజుల్లో ఏ రకంగా గౌరవిస్తారో ప్రజలు చూడబోతున్నారు. ఎస్ సార్.